దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 58:10 అంధకారం మీకు మధ్యాహ్నం వలె ఉండను. మధ్యాహ్నం అన్నప్పుడు తేడ తెల్లుగా అన్నీ కనిపిస్తాయి. దేన్ని మనం దాచాల్సిన అవసరం లేదు. మరి దేవుడైన ప్రభు అంటున్నాడు, అంధకారము నీకు మధ్యాహ్నం వలె చేస్తాను. మిగిలిన వారి విషయంలో ఎలాంటి అంధకారం ఉన్నా, వారికి ఏమీ కనబడకపోయినా, వారి కళ్ళకు అన్నీ కూడా దాచబడినట్టుగా ఉన్నప్పటికీ, వారు ఎక్కడ అడుగులేస్తున్నారో వారికి అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నా, నీకైతే అంధకారంగా ఉండదు. మీ చుట్టూ అమలుకున్న అంధకారాన్ని నేను మధ్యాహ్నం వలె చేస్తాను. అంధకారం అన్నప్పుడు చీకటి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని భక్తులు సెలవిచ్చిన మాట 23వ కీర్తనలో కనిపిస్తుంది. ఈ ఆత్మీయ యాత్రలో ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితి మీకు ఎదురైనప్పుడు ఆ చుట్టూ అంధకారంలాగే ఉంటుంది. కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు అనుకోకుండా ఊహించని ఎదుర్కొన్నప్పుడు అంధకారం కమ్ముకున్నట్టు అనిపిస్తుంది. చూడండి, మిట్ట మధ్యాహ్నం కూడా ఒక్కసారి కారు మబ్బులు కమ్ముకున్నాయనుకోండి, అది మధ్యాహ్నం 3 అయినా కారు చీకటి కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా చీకటి కనిపిస్తుంది. పక్షులైతే ఆ చీకటిని చూసి సాయంకాలం అయిపోయిందేమో అనుకుంటూ ఎగురుకుంటూ వాటి గూళ్ళకు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పటి వరకు వెలుగుండి ఒకేసారి కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు మొత్తం అంతా చీకటి అయిపోయినట్టుగానే కొందరి జీవితాల్లో హఠాత్తుగా ఏర్పడిన కొన్ని పరిస్థితులు, ఊహించకుండా ఎదుర్కొన్న ఇబ్బందులు, శ్రమలు కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా మీకు ఉన్నట్లయితే, ఇదిగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడైన ప్రభువే తన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేసి మీ జీవితాల్లో గొప్ప వెలుగును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి సకల విధాలైన అంధకారం అనేది తొలగిపోనుగాక. అంధకార శక్తులు, దురాత్మలు, ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని మార్లు అంధకారంలో నెట్టివేసినట్టు అనిపిస్తాయి. ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడి ఆత్మీయులుగా వర్ధిల్లులాగున మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు ముఖకాంతి మీ మీద ప్రకాశించి మీ అంధకారం మధ్యాహ్నం వలె ప్రభు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, శక్తిగలిగిన మా ప్రభువ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నువ్వు చేసిన వాగ్దానం అద్భుతమైంది నాయన. మా చుట్టూ ఉన్న పరిస్థితులు అంధకారం వల్లే కనబడినా మా అంధకారమును మధ్యాహ్నం వల్లే మారుస్తాన్నావు ప్రభు. ఇదిగో నీ ప్రజలు ఎవరైతే అంధకార స్థితిలోకి వెళ్ళిపోయారో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా అంధకారంలో ఉన్నట్టుగా ఉండి ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ ఉన్న వారి చుట్టూ అమలుకున్నటువంటి అంధకారాన్ని మధ్యాహ్నం వల్లే మారుస్తానని చెప్పిన నీ వాగ్దానం చొప్పున వెలుగును ప్రకాశింపచేసి అంధకారంలో వారిని విడిపించండి. ఈ చీకటి పరిస్థితులన్నీ కూడా వారు జయించుటకు శక్తిని దయచేయండి. వారిని ఇబ్బంది పెడుతున్న అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, శాపములు, పాపములన్నీ కూడా కొట్టివేయగలిగిన యేసుక్రీస్తు వరకు అధికారంలో ప్రార్థిస్తుండగా ఈ ప్రజలకు విడుదల కలిగి, సమాధానం కలిగి, వీరి చుట్టూ ఉన్న అంధకార పరిస్థితులన్నీ తొలగిపోయి మధ్యాహ్నం వల్లే వెలుగు వీరి మీద ప్రకాశించి వీరు మేలు పొందుకొని నీ సాక్షులుగా వీరు జీవించలాగున్న సహాయం గురించి బలపరిచి వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పిల్లరా, ఈ వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. చేయని వారికి కూడా ఈ ఛానల్ తెలియని వారికి పరిచయం చేయండి. ప్రభు దయలో మీరు వర్ధిల్లుదురుగాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.